హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఓట్ల చోరీ నినాదంతో నిజమెంత? ఇంత సడన్గా ఓట్ల చోరీ అంశం ఎందుకు ఎత్తుకున్నారు? బీహార్లో ఎన్నికల వేళ కర్ణాటకను ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు? ఇంతకీ ఓట్ల చోరీ అంశంలో ఈసీ ఏం తేల్చింది? నోటీసుల తర్వాత రాహుల్ గాంధీ రియాక్షన్ ఏంటి అనే విషయాలను పరిశీలిస్తే అంతర్జాతీయంగా భారత్, అమెరికా వంటి దేశాలతో టారిఫ్ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ఓట్ల చోరీ ఆరోపణలో ఒకటైన బెంగళూరు వృద్ధురాలి ఓట్ల నమోదుపై ఈసీ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. శకునా రాణి అనే 70 ఏళ్ల మహిళ తొలిసారి ఓటు నమోదు చేసుకుందని, ఫామ్ 6ను దుర్వినియోగం చేసి ఒక నెలలో 2 ఓట్లు నమోదు చేయించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలు తోసిపుచ్చింది. తమ విచారణలో శకున్ రాణి రాహుల్ గాంధీ చెప్పినట్లు 2 సార్లు కాదు, ఒక్కసారి మాత్రమే ఓటు వేసిందని తేలినట్టుగా ఈసీ పేర్కొంది. బెంగళూరులో ప్రజెంటేషన్ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శకున్ రాణి ఓటరు గుర్తింపు కార్డును వాడి 2 ఓట్లు వేశారని, పోలింగ్ బూత్ అధికారి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్ మార్కులు ఉన్న పత్రాన్ని చూపించారని ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ తన 5 పాయింట్ల సమాధానంలో రాహుల్ చూపించిన పత్రం పోలింగ్ అధికారి జారీ చేసింది కాదని తేల్చేసింది. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి 2 సార్లు ఓట్లు వేసినట్లుగా మీరు చెప్పారని ఈసీ గుర్తు చేసింది. అయితే తమ అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో మీరు ప్రజెంటేషన్లో చూపించిన టిక్ మార్క్ చేసిన పత్రం పోలింగ్ అధికారి జారీ చేసిన పత్రం కాదని తేల్చినట్లుగా ఈసీ ఫ్యాక్ట్ చెక్లో పేర్కొంది. దీనిపై రాహుల్ గాంధీకి సంబంధిత పత్రాలు ఇవ్వాలని నోటీసులు పంపినట్లుగా ఈసీ తెలిపింది. వీటి ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా 2 సార్లు ఓటు వేశారో లేదో సమగ్ర విచారణ చేపట్టవచ్చునని స్పష్టం చేసింది. మరోవైపు రాహుల్ గాంధీ తన పార్టీ డిజిటల్ ఓటర్ జాబితా, అదేవిధంగా ఓటింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజ్ను ఈసీ నుంచి కోరామని, కానీ వారు ఆ సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో తాము సొంత దర్యాప్తు చేస్తామని సమాచారం హక్కు పిటిషన్లు దాఖలు చేసిన వివరాలు తీసుకున్నట్లుగా తెలిపారు. అందులో లభించిన ఆధారాలతో ఈసీ బీజేపీ ఓట్లు దొంగిలించాయని ఆరోపించారు. ఈ పరిణామాలతో రాజకీయం మరింత రసవత్రంగా మారింది. ఓవైపు కాంగ్రెస్ నాయకులంతా కూడా రాహుల్కు మద్దతుగా నిలవగా, మరోవైపు బీజేపీ ఆయనపై తప్పుడు ఆరోపణల కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియపై పారదర్శకత అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది.